ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. పోలవరం ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. అసలు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి ఏ విధంగా ఉన్న దాని మీద ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పటికి మీరు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు, అధికారులు ఏమంటున్నారు? అంటే అక్కడ మేము వెళ్ళిన రోజే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్తో రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారంగా అక్కడ పనులు కూడా చాలా వేగవంతంగా ముందుకు వెళ్తున్నాయి. ఈరోజు ఫ్లడ్డింగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కొన్ని ఏరియాల్లో వాటర్ లేకోకుండా చేసి అక్కడ చాలా స్పీడ్గా వర్క్ జరగడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అన్ని కంపెనీస్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 27 కల్లా వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అలాగే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి 2024 ఎండింగ్ కల్లా ఖచ్చితంగా దీన్ని ఫుల్ఫిల్అప్ చేసి దాన్ని కట్టాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే నిమ్మల రామనాయుడు గారు కూడా ఎప్పటికీ నెలకి ఒకసారి రివ్యూస్ చేసుకుంటూ అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకుంటూ సీఎం గారికి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 27 కల్లా మేము ఈ పనులన్నీ పూర్తి చేసి ఓపెన్ చేసే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. కల్తీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగు రమేష్ మీద ఈవెన్ జనార్దన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ కల్తీ మద్యానికి సంబంధించి కూటమి ప్రభుత్వాన్ని బద్దం చేసేంతగా వైసీపీ నాయకులు అవుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి మీద కావాలనే ఈ బుర్ర జల్లుతున్నారు. ఈరోజు స్పష్టంగా వీడియోలో కూడా జోగి రమేష్ గారు చేయమంటేనే చేసామనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే ఈరోజు ఎన్డీఏ కూటమి మీద ఈరోజు కావాలని ఈ విధంగా బుర్ర జల్లుతున్నారు. వైసీపీ గవర్నమెంట్లో ప్రత్యేకించి వీళ్ళు ఫ్యాక్టరీలు కట్టి వీళ్ళే కల్తీ మద్యాలు తయారు చేసి అనేక మంది ప్రాణాలు తీసేటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారాగా ఈ కల్తీ మద్యం తయారు చేసి ఈరోజు గత ప్రభుత్వంలో ఏదైతే జంగారెడ్డిగూడెంలో చూడండి సుమారు ఒక 22 మంది చనిపోతే కనీసం స్పందించినటువంటి వారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు 11 సీట్లకే మీరు పరిమితం అయ్యారు. రానున్న ఎన్నికల్లో కూడా ఆ 11 సీట్లు ఒకటి పక్కన ఇంకొకటి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రం మిగిలేటువంటి పరిస్థితి కనబడద్ది. ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు, మీరు చేసేటువంటి ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీద వేస్తున్నారు. ఈరోజు కేవలం క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో వెళ్ళేటువంటి ఎన్డీఏ కూటమి పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మా ఎమ్మెల్యేల మీద మీరు కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఊరుకోరని మీరు మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? కలుగులో దాక్కున్నాడా? ఉప్పాడ మత్స్యకారుల్ని మోసం చేశారు, అక్కడ వారికి న్యాయం జరగట్లేదు, పార్ట్ టైం రాజకీయాలు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఈరోజు కేవలం సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఒక మీడియాలో మేము వచ్చాము, ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక మాట్లాడితే మేము ఎలివేషన్ అయిపోతున్నామని ఈ కొంతమంది మాట్లాడే నాయకులకి మేము ఈరోజు చెప్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత సంవత్సర కాలంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులే కాదు, తన సొంతంగా నిధులు ఏదైతే కష్టపడినటువంటి డబ్బుల్ని పేద ప్రజలకు అందిస్తున్నారు. మొన్న వెళ్ళారు, ఒక మీటింగ్కి వెళ్ళారు, అక్కడ ఏదైతే చనిపోయినటువంటి 18 మందికి ఈరోజు 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి దమ్మున్న నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజన్నా ఒక పేద ప్రజలకు కానీ, చనిపోయినటువంటి వారికి కానీ, లేకపోతే ఏదైనా నష్టం జరిగినటువంటి వారికి ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కానీ ఎక్కడైనా ఉన్నాయా? కేవలం ఈరోజు మేమందరూ కూడా జనసేన నాయకులుగా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నటువంటి నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అని మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇలాంటి నాయకుడిని కనుక మీరు ఏమాత్రం ఎక్కడ కానీ లూజుగా మాట్లాడడం మాత్రం సహించేది లేదని మీ మీడియా ముఖంగా తెలియజేస్తాం. ఇది మొత్తం మీద చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ని 2027 నాటికి తప్పనిసరిగా పూర్తి చేసామంటున్నారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కేవలం ఎలివేషన్ కోసమే వైసీపీ మాజీ మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారంటూ కూడా పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.